సినిమా పూర్తి చేసిన తర్వాత ఫలితం కోసం హీరో పరీక్ష రాసిన విద్యార్థులే ఎదురు చూస్తుంటారు. రిలీజ్ అనంతరం ఆ ఫలితం అనుకూలంగా ఉండాలని ఈ మధ్యలో రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఆ ఫలితం పాజిటివ్గా వస్తే సంతోషం, లేదంటే దుఃఖం తప్పదు. తాజాగా మాధవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన ఎలాంటి అనుభూతికి లోనవుతారో రివీల్ చేశారు. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది అనంటే ఆందోళనకు గురవుతాను. నా కెరీర్లో రెండే నరాల తెగే ఉత్కంఠనైతే కలిగిస్తాయి. సినిమా షూటింగ్కి వెళ్ళిన మొదటి రోజు ఒకటైతే అదే సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి రెండవ కారణం నన్ను కుదురుగా కూర్చోనివ్వదు. రిలీజ్ రోజు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సినిమా హిట్ అయితే ఎలా మాట్లాడుకుంటారు, ఫ్లాప్ అయితే ఎలా స్పందిస్తారు అనే టెన్షన్ ఉందంటున్నారు. ఫ్లాప్ అయితే నీ గేమ్ ఓవర్ అనే మాటకు తానెంతో భయపడతాను అని చెప్పుకొచ్చారు. అలాంటి పరిశ్రమలో నటుడుగా 25 ఏళ్లుగా కొనసాగించడం చిన్న విషయం కాదన్నారు. కొందరు 25 నెలల్లోనే అవకాశాలు కోల్పోతారు. ఆ విషయంలో తానెంతో అదృష్టవంతుడని చెప్పుకొచ్చారు. కోట్లాది మంది అభిమానంతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. అలాగే కొన్నిసార్లు స్టోరీ ఆధారంగా నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటివి థియేటర్లలో రిలీజ్ కంటే ఓటీటీలోనే బాగుందంటూ చెప్పుకొచ్చారు. అలాంటి తన ప్రాజెక్టులు కొన్ని మంచి ఫలితాలు సాధించాయన్నారు. అలా హిట్ కంటెంట్ని నిడివి తగ్గించి థియేటర్లో రిలీజ్ చేస్తే సరైన ఫలితాలు రావు. ప్రేక్షకుడికి ఆ కథ అసంపూర్ణంగా అనిపిస్తుంది. అందుకే నిడివి ఎక్కువైతే ఓటీటీలోనే బెటర్ ఆప్షన్ అని మాధవన్ అయితే అభిప్రాయపడ్డారు. మాధవన్ నటించిన హిజాబ్ బరాబర్ Zee5లో అయితే రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలుసు.